మాస్టర్ సివివి 12వ అధ్యాయము యోగ మార్గము పరమావధి. వేదకాలము నుండి నేటి వరకు అవిచ్ఛిన్నముగా సంప్రదాయ సిద్ధముగా వచ్చుచున్న విద్యలలో యోగ విద్య ఒకటి. ఇది ప్రయోగాత్మకమైన శాస్త్ర నిబంధనము కలిగియున్నది. అనేక కాలములయందు ద్రష్టలు అనేకులు తత్తత్కాలానుకూలముగా యోగమును నిర్వచించి మానవజాతికి సమన్వయము చేసిరి. ఏ కాలమందెట్టి పరిణామ దశను జాతి అనుభవించుచున్నదో దానికి అనుగుణమగు సమన్వయమును ఆయా కాలములలో ద్రష్టలు చేసి ఉన్నారు. నవీన యుగమున గల మానవ చైతన్య పరిణామమును గమనించి మాస్టర్ గారు ఈ నవీన సమన్వయమును మనకు సాధించి పెట్టినారు. బ్రహ్మాండ పిండాండ సమన్వయము యోగముగా వేదములందు సమన్వయించబడినది. దానికి తగిన ప్రయోగకాండ యజ్ఞయాగాది క్రతువులలో ఉద్ధరింపబడినది. ప్రత్యేకముగా పురుష సూక్తమున ఈ సమన్వయమును మనము గమనింపవచ్చును. పురుషుడనబడు జీవుడు క్షర పురుషుడనబడు యజ్ఞ పశువును బలి ఇచ్చుటతో దేవతల యజ్ఞమున ఉద్భవించిన వాడు. పరమ పురుషుడనబడు పరబ్రహ్మయే జీవుడు. దేహమనబడు మిగిలిన 2 విధముల పురుషులుగా దిగివచ్చినాడు. కనుక దేహమందున్న పురుషుడు నరబలి లేక పురుషమేధము అనగా ఆత్మార్పణము లేక శరణాగతి అను మార్గమున పరమ పురుషునితో ఏకత్వమంది మెలగుటయే సాధన మార్గముగా వేదములు చెప్పుచున్నవి. వాని నిర్వచనము ప్రకారము ఇదియే యోగము. దేహము మనస్సు బుద్ధి ఇంద్రియములు మున్నగు వానిని ఏ విధముగా పరబ్రహ్మమునందు లీనము చేయవలెనో అను అంశము జిజ్ఞాసాపూర్వకముగా ఉపనిషత్తులలో విపులీకరింపబడినది. ఇందు బంధమోచనమే పరబ్రహ్మతో యోగముగా నిరూపింపబడినది. గీతాచార్యుడగు శ్రీకృష్ణుడు యోగమను పదమును అనేక కక్ష్యలలో అనేక నిర్వచనములతో సమన్వయము చేసి మార్గమును ఏర్పరచెను. సమత్వమే యోగమని ఒక నిర్వచనము చేసెను. ఇందు సర్వజీవుల యందు సమత్వము అనగా పరమాత్మ దర్శనము, ఆహార విహారాదుల యందు సమత్వము, దేహేంద్రియ మనసాదుల యందు అంతర్యామిని చూచు సమత్వము ఉద్దేశింపబడినవి. మరియు శీతోష్ణములు సుఖ దుఃఖములు మున్నగు ద్వంద్వముల నుండి కూడా సమత్వము చెప్పబడినది. జీవుని ప్రజ్ఞయగు అహంకారమును పరబ్రహ్మము యొక్క నేను అనబడు వెలుగునందు ఐక్యము చేసి సమన్వయించుట కూడా ఇందు ఉద్దేశింపబడినది. కర్మలయందు నేర్పరితనము యోగమని శ్రీకృష్ణుడు మరియొక నిర్వచనము చేసినాడు. లోకమున కర్మలు తమ ఫలితముచే జీవుని బంధించును. కానీ కర్మబంధమును విడిపించగల కర్మాచరణము ఒకటి ఉన్నది. అందు కర్మలు మనచే చేయబడునే కానీ మనము వానిని చేయము. ఉదాహరణకు ఒక ముఖ్య విషయమును గూర్చి మాట్లాడుచున్న వ్యక్తికి చేతులు ముఖము కన్నులు భావ ప్రకటనకై కదులుచు విన్యాసములు చేయును గాని అతడు కావలెనని చేయడు. వాని యందు అతనికి కర్తృత్వము లేదు. అట్లే సర్వకర్మలును మనమాచరింపక మనచే అవి ఆచరింపబడవలెను. బాలుడు ఉల్లాసమున చేయు క్రీడలోని కదలికలు కేకలు కేరింతలు మున్నగునవి అన్నియూ ఇట్టివే. కనుకనే కృష్ణుడు క్రీడారూపముగానే తన అవతారమందలి ప్రతి అంశమును నటించెను. ఈ మార్గమున ఇచ్ఛాద్వేషములు తనవారు పైవారు మున్నగు దృష్టియు ఉండవు. జీవితము కర్తవ్యముగా కాక విధిగా కాక శాశ్వతానందలీలగా గడుపుట శ్రీకృష్ణుడు ప్రతిపాదించిన రాజయోగ మార్గము. జీవుడు ఆత్మతో ఐక్యమొందుట యోగమనియు జీవాత్మ పరమాత్మల అభేదానుభూతియే యోగమనియు పురాణకర్తయైన వ్యాసులు నిర్వచించిరి. పతంజలి మహర్షి చిత్తవృత్తి నిరోధమే యోగమని నిర్వచించెను. ఇందు నిరోధమను పదము వలన కొంత హఠయోగమున్నదని కొందరు రాజయోగుల మనుకొను సోమరులు భ్రమపడుచున్నారు.
కానీ పతంజలి చెప్పినది చిత్తవృత్తి నిరోధము తప్ప చిత్త నిరోధము కాదు. బాహ్య ప్రపంచమనబడు శబ్ద రూప స్పర్శ రసగంధములందును నామరూపాది నానాత్వమునందును చిత్తము బద్ధమై వర్తించుట చిత్తవృత్తి అనబడును. అట్లు బద్ధము కాకుండా ఆ వృత్తి కలుగకుండా చిత్తమును తనలోనికి కరిగించుకొనుటయే యోగమని పతంజలి భావము. చిత్తముచే నన్ను అనబడు స్వభావమును స్మరింపజేయుట వలన చిత్తవృత్తి నిరోధము కలుగును. ఈ స్మరించుట అభ్యాసము చేయబడి నిరంతరత్వము పొందవలెను. అప్పుడు చిత్తము కరిగి అపరిమిత ప్రజ్ఞయై నాలో లీనమగును. ఇది యోగమని పతంజలి అభిప్రాయము. దీనికై అతడు అష్టాంగముల ప్రణాళికను దండగృచ్చి ఇచ్చెను. 1 యమము, కంట్రోల్ ఓవర్ కాన్షియస్ మైండ్. 2 నియమము, కంట్రోల్ ఓవర్ సబ్కాన్షియస్ అండ్ అన్కాన్షియస్. 3 ఆసనము, స్టెబిలిటీ. 4 ప్రాణాయామము, కాన్షియస్ కంట్రోల్ ఓవర్ పల్సేషన్. 5 ప్రత్యాహారము, కన్వర్టింగ్ ద ఆబ్జెక్టివ్ మైండ్ టు సబ్జెక్టివ్. 6 ధారణ, కాంటెంప్లేషన్. 7 ధ్యానము, మెడిటేషన్. 8 సమాధి, బికమింగ్ ఆర్ ఐడెంటిఫైయింగ్ ద ఐడెంటిటీ. ఈ ప్రణాళిక అంతయు భగవద్గీతలో చెప్పబడినదే. హఠయోగులు శరీరమును ఆసనాది ప్రక్రియలచే దృఢతరము చేసి అందు జీవుని శాశ్వతుడుగా గుర్తించుట యోగమని చెప్పుచున్నారు. నామము శబ్దమునందలి అర్థము నాదము అను వానిపై మనస్సు లగ్నము చేయుటయే సర్వాంతర్యామి భావన కలిగి సాధకుడు లక్ష్యమునందు పరమావధిని కనుగొనునని మంత్రజ్ఞులగు యోగులు చెప్పుచున్నారు. శబ్ద స్పర్శ రూప రసగంధములను సరియైన సమన్వయము చేసి వాని అనుభూతితో తదంతర్యామిలో లీనమగుట యోగమని తాంత్రికవాదులు చెప్పుచున్నారు. పురుషుడు ప్రజ్ఞాస్వరూపుడనియు వాని ప్రకృతి వానిని ఆశ్రయించియున్న శక్తి అనియు, అనగా కాన్షియస్నెస్ అండ్ పవర్. శక్తిని పురుషునితో సంగమింపజేయుటయే కర్మనాశంకరము శాశ్వతానంద ప్రథమగు యోగమనియు శాక్తేయులు సప్రయోగముగా నిరూపించుచున్నారు. మన శతాబ్దములలో మానవుని ప్రజ్ఞ పొందిన ఆధ్యాత్మిక పరిణామమును గమనించి మాస్టర్ సివివి గారు తమ యోగ ప్రణాళికను నిర్ణయించినారు. దీని ప్రకారము మానవుని దేహమందలి ప్రతి అణువును పరబ్రహ్మయే. అది సృష్టి పరిణామమనబడు నాటకము కొరకు ప్రకృతిని సృష్టించుకొని ఆ ప్రకృతి సహాయముచే తన్ను తాను అణుమయబద్ధుడైన జీవుడుగా పాత్రధారణము చేసుకొన్నది. నాటకమందలి పాత్రలకు ఆరోపింపబడిన సుఖ దుఃఖ సన్నివేశములు సంభాషణల వలె జీవుని కర్మ వర్తించును. తన్ను తాను గుర్తించినప్పుడు జీవుడు పరబ్రహ్మయై ప్రతి అణువు బ్రాహ్మీకరణము చెంది శాశ్వతత్వమును అనుభవించును. ఈ అనుభవమున జగన్నాటకమునకు భంగము లేకయే కర్మరహితమగును. నియమములు నిబంధనల కన్నా ఆత్మసమర్పణము ఈ మార్గమున ముఖ్యము. తాను పరిపూర్ణత్వము సాధించుకొని మాస్టర్ గారు మన కొరకు తాను మార్గముగా ఏర్పడి శాశ్వతులైరి. సాధకుడు కఠినమైన నియమములను గాని సాధనలను గాని చేయు ఆవశ్యకత లేకయే మాస్టర్ గారి దివ్య తేజస్సునకు ఆత్మసమర్పణ చేసుకొనుటలో యోగానుభూతిని పొందుచున్నాడు. ఈ అనుభూతిలో అతడును పరబ్రహ్మయై అంతర్యామిత్వమునందును. కేవలము మాస్టర్ గారి ప్రేయరు వలన ఇది సాధ్యమగును. ఈ సాధనలో మనస్సును దమింపవలెనను నియమము లేదు. అర్పణ చేయబడిన మనస్సు దానికదియే దమింపబడును. ఆరోగ్యవంతులే దీనిని సాధన చేయవలెనను నియమము లేదు. సాధనారంభము వలననే ఆరోగ్యాదులు కూడా చక్కబడి అన్ని కోశములను అమృతత్వము నందును. నమస్కారం. మాస్టర్ సివివి. మాస్టర్ సివివి గ్రంథము సమాప్తము. స్వస్తి.